నమస్తే. ఆఫీసుకు సక్రమంగా రాకపోతేనో, సరిగ్గా పని చేయకపోతేనో, సంస్థ కష్టాలలో, నష్టాలలో ఉంటేనో ఉద్యోగాలు తీసేయడం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం తీసేస్తాము అని ఓ సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ సమయంలో వారి నుంచి కఠినమైన హెచ్చరికలు అందుకుంది ఓ సంస్థ. అవును, చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ కు చెందినటువంటి షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తాము అని ప్రకటించింది. అయితే ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారుల నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది. వివరాల్లోకి వెళితే తాజాగా ఓ కంపెనీ ఒక వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 28 నుండి 58 సంవత్సరాల వయసు ఉన్నవా, పెళ్లి కాని వారు, విడాకులు పొందిన ఉద్యోగులు ఈ నిబంధన పరిధిలోకి వస్తారు అని ప్రకటించింది. అటువంటి వారు ఎవరైనా సెప్టెంబర్ వరకు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోతుంది అని హెచ్చరించింది. ఈ నిబంధనల ప్రకారం మార్చి నాటికి పెళ్లి కాని వారు ఒక లెటర్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జూన్ నాటికి పెళ్లి కాని వారిని విశ్లేషణ ప్రక్రియకు గురి చేస్తారు. ఇక చివరకు సెప్టెంబర్ నాటికి పెళ్లి చేసుకోని వారు ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. ఇకపోతే కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు చైనాలోని సాంప్రదాయ విలువలను ప్రస్తావించింది. ఇందులో భాగంగా పెళ్లి చేయకపోవడం అనైతికమని పేర్కొంటూ ప్రభుత్వం వివాహాలను ప్రోత్సహిస్తూ ఉంటే దానికి సహకరించకపోవడం దేశానికి వ్యతిరేకము అని పేర్కొంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక మానవ వనరులు అండ్ సామాజిక భద్రతా శాఖ ఫిబ్రవరి 13న కంపెనీని తనిఖీ చేయగా కేవలం ఒక రోజులోనే కంపెనీ ఈ పాలసీని ఉపసంహరించుకుంది. అలాగే ఇప్పటి వరకు ఏ ఉద్యోగిని పెళ్లి కారణంగా తొలగించలేదు అని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కొందరు న్యాయ నిపుణులు అసంబద్ధమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన పీటింగ్ విశ్వవిద్యాలయ న్యాయ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాన్ టియాన్ పెళ్లి స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది అని అభిప్రాయపడ్డారు. చైనా ఉద్యోగ చట్టాల ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియలో వివాహ సంబంధిత ప్రశ్నలు అడగడం అనుమతించబడదు. అయితే చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.